వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు. ఈడీ కేసును జగన్ను వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు కుటుంబంలో సమస్యలతో జగన్ సతమతమవుతూ ఉన్నారు. తల్లి చెల్లిపై కేసులతో కుటుంబ సమస్యల చట్రంలో ఇరుక్కున్నారు జగన్. పార్టీ ఫిరాయింపులు తలనొప్పిగా మారిపోయాయి. ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతూ ఉండటంతో ఆందోళన మరింతగా చెందుతున్నారు. నమ్ముకున్న నేతలే నట్టేటా ముంచుతున్న పరిస్థితి. జగన్కు అండగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే కొందరు అరెస్ట్ అయ్యారు. ఇలా వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జగన్. ముందు నుంచే పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. జగన్ను అర్ధపాతాలోకానికి తొక్కేస్తా అన్న పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు. ఈడీ కేసులు జగన్ను వెంటాడుతున్నాయి. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. మరోవైపు కుటుంబంలో సమస్యలతో జగన్ సతమతమవుతూ ఉన్నారు. తల్లి చెల్లిపై కేసులతో కుటుంబ సమస్యల చట్రంలో ఇరుక్కున్నారు జగన్. పార్టీ ఫిరాయింపులు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతూ ఉండటంతో ఆందోళన మరింతగా చెందుతున్నారు. నమ్ముకున్న నేతలే నట్టేట ముంచుతున్న పరిస్థితి. ఇక జగన్ కు అండగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే కొందరు అరెస్టు కూడా అయిన సందర్భాలు చూసాం. ఇలా వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు నుంచే పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. జగన్ ను అర్ధపాతాళానికి తొక్కేస్తా అన్న పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. జమీమా, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నామంటూ ఉత్తరాంధ్రలో ప్రధాన నానుడిగా ఉండే పదం. అయితే ఆ పదం కాస్త ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్షలు అనుభవించక తప్పదు అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వర్డ్. అయితే ఈ వర్డ్ కరెక్ట్గా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిపోతుంది అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విధానాలకు శ్రీకారం చుట్టాడో అదే అటువంటి విధానాలతోనే ఇప్పుడు తన ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా న్యాయ నిపుణులు చెప్తున్న మాట. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జనసేన పార్టీ కానీ లేకపోతే టీడీపీ పార్టీ ఏదైతే కార్యకర్తల పైన కానీ లేకపోతే నాయకుల పైన కానీ ఎటువంటి కేసులు పెట్టి లోపల వేశాడు, ఎటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పెట్టాడు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షలు కార్పణ్యాలకు తప్పితే మిగతా ఇటువంటి వాటికి కూడా ఏమాత్రం కూడా ఆ ఛాన్స్ ఇవ్వని పరిస్థితి. అయితే అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మీద ఏదైతే కార్యకర్తలు కాకుండా నాయకుల్ని అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ని వీళ్ళందరినీ కూడా తనైతే నమ్ముకున్న పరిస్థితి. అటువంటి నాయకులందరూ కూడా ఈరోజు వరుసగా ఆయన చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పక్కదారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పార్టీని బలోపేతం చేసుకున్నాము, పార్టీని ఒక 40 నుంచి 45% వరకు కూడా ఓటు షేర్ కలిగిన పార్టీగా కూడా ఆయనైతే నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకునేటప్పటికీ మొత్తం ఆ ఓటు షేర్ గణనీయంగా కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు అనుకున్నారో ఎవరిపైనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా చేజారిపోవడం వాళ్ళంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన ఇదేంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాతోనే గతంలో అధికారంలో రావడానికి అవకాశం కుదిరింది. దాని తర్వాత ఇప్పుడు కూడా అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలా ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం దగ్గరకు ఉన్న సోషల్ మీడియా స్ట్రెంత్ కంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సోషల్ మీడియా స్ట్రెంత్ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళని కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికి టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న రచ్చ కానీ ఇదంతా కూడా
ఆ సోషల్ మీడియా పేటరేగిపోతుంది, మొత్తం కావాలని చెప్పి వక్రీకరించి వక్ర భావాలతో మొత్తం ఇబ్బంది పెడుతున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫోటోలను మార్పింగ్ చేయడం కానీ, లేకపోతే మాటలను మార్పిడి చేయడం కానీ, ప్రతి ఒక్కదాన్ని కూడా మార్చివేసి వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా జనాలు కన్ఫ్యూజన్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఐటీ యాక్ట్ ప్రకారం మొత్తం ఏదైనా సరే దాన్ని కట్టడి చేయాలి. ఒకవేళ కట్టడి చేయలేకపోతే మాత్రం చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడతామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనివల్ల అక్కడున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, సోషల్ మీడియాకి సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అదుపు చేసిందో జగన్మోహన్ రెడ్డికి సరాసరిగా చూసుకోవాలనుకుంటే ఒక భుజం తగ్గింది ఆయనకైతే అనుకోవచ్చు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మరింత ఇబ్బంది పడే పరిస్థితి. ఇది కాకుండా ఇక్కడ ఇంట్లో అంటే ఏదైనా సరే చెప్తారు కదా, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలుచుకోవాలంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లోనే సమస్య ఉంది. ఎందుకంటే ఒకవైపు చెల్లి మాటలతో దాడి చేస్తుంటే, మరోవైపు తల్లి మౌనంగా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి, తల్లి చెల్లిపైన కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపాడు, ఇంకొకసారి నేను వస్తానంటూ కూడా ఏ విధంగా మొహం ఇచ్చుకొని చెప్పుకోగలుగుతున్నాడు అనేది చాలా ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పద్ధతి. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేయాలి. వాళ్ళందరినీ కూడా ఒకే విధంగా చూస్తే తప్పితే ఆస్తుల కోసమనో లేకపోతే అక్కడ అంతస్తుల కోసమనో కాకుండా కుటుంబ పెద్దగా నడిపించాలంటే మాత్రం తనకు చాలా బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతను కోల్పోయి తల్లి చెల్లి పైన ఈరోజు ఏదైతే కేసులు పెడుతున్నారో ఈ కేసులకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ కేసులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి షర్మిల కానీ లేకపోతే విజయం కానీ వీళ్ళిద్దరు కూడా చాలా ధీటుగానే నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన హక్కు కానీ దీన్ని బలోపేతంగా మేము ఎదుర్కొంటాం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేమైతే ఇక్కడ నిలబడతాం, ఆ కేసులను ఎదుర్కొని నిలబడతాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం ఒకటి కాదు, మొత్తం కూడా అష్టదిగ్బంధనం జరిగినట్లుగా కూడా మొత్తం పద్మవ్యూహాన్ని మొత్తం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇటు ఒకవైపు చూసుకునేటప్పటికీ ఫ్యామిలీ పరంగా, మరోవైపు చూసుకునేటప్పటికీ పార్టీ పరంగా, ఇంకొక వైపు చూసుకునేటప్పటికీ ఈడీ కూడా చాలా తన వేగాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఈడీ కేసులు కూడా ఇప్పటికే ఏవైతే పాత కేసులు ఉన్నాయో దాని మీద ఛార్జ్షీట్లు వేసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ రన్స్లో కోర్టులో ఉన్న కేసులను కావచ్చు లేకపోతే మిగతా ఏవైతే కేసులు ఉన్నాయో వాటి మీద కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు ఏజెన్సీలకు కూడా ఒక సూచనలు జారీ చేసింది. గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ప్రభుత్వం చేసిన తప్పులు ఉన్నాయో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటువంటి తప్పులు జరిగాయి, వాటన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాలి, పారదర్శకమైన దర్యాప్తు జరగాలి, అవసరమైతే వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు ఏజెన్సీలకు అయితే కూటమి ప్రభుత్వం మొత్తం ఒక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్కి మరింత తలనొప్పిగా మారే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4 వైపుల నుంచి కూడా పద్మవ్యూహంలో చిక్కుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ నాయకులు నమ్ముకున్నారు. కానీ పార్టీ నాయకులు కూడా ఒక వైపు నుంచి చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చేయి జారిపోతున్నారు. దీన్ని పార్టీ ఒక విధంగా చూసుకుంటే బలహీనపడుతూ వస్తుంది, కార్యకర్తల్లో అసనమ్మకం కలుగుతుంది, ఎందుకు అసహనం కూడా కలుగుతుంది. ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలిచి భుజం మీద చేసి వాళ్ళందరికీ కూడా ఏమాత్రం కూడా ఓదార్పు చేసిన సందర్భం లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం అధికారం కోసం మాత్రమే గతంలో పాదయాత్ర చేశారు. అధికారం వచ్చిన తర్వాత మొత్తం పార్టీ నాయకుల్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తలను మొత్తం అందరినీ కూడా దూరం పెట్టిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈసారి అధికారం పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు పార్టీ నాయకులు ఎవరు ఇంపార్టెంట్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళే పార్టీకి పునాదులు వేశారు. పునాదులు వేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీని నడుపుతున్న సిచ్యువేషన్లో ఉన్నారు. ఇటువంటి వారిని పూర్తి స్థాయిలో చూసుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి దూరం అవుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా చూసుకోవచ్చు, జగన్ పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ప్రధాన కారణం మరొకటి ఉందని మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీన్నే రాజకీయ విశ్లేషకులు గత 2 నెలలుగా కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టారని చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆయన విశాఖపట్నం వచ్చేటప్పుడు 3 రోజుల పాటు కూడా నవోటల్ హోటల్లో బంధించడం కావచ్చు, లేకపోతే ఆయన వారాహి యాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే చైతన్య యాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే యువగలం పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా
యువశక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ ప్రజావాణి ఏర్పాటు చేసినప్పుడు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ కార్యక్రమాలు అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ దూషించారు. పవన్ కళ్యాణ్కి ఎంత సహనాన్ని సహనాన్ని అంతటి కూడా వాళ్ళందరూ కూడా లేగు అనిపించేటట్లుగా చేశారు. ఆ సహనానికి పరీక్షించి పవన్ కళ్యాణ్ ఒక ఘాటైన వ్యాఖ్య చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ పార్టీని నిన్ను కానీ అధపాతాళానికి తొక్కకపోతే నా పార్టీ పేరు జనసేన కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, ఇది రాసి పెట్టుకో అంటే ఒక బలమైన ఓడ్ని, ఒక స్ట్రాంగ్ ఓడ్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఆయన ఎంత ఆ ఓడ్ వాడారంటే మాత్రం అక్కడ ఎంతవరకు కూడా ఆయన ఇబ్బంది పడి ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన విమర్శలు చేయడానికి కానీ మిగతా దానికి కానీ చాలా లోతుగా ఆలోచించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తాడు. కానీ ఆ రోజు ఎంత విసిగిపోకపోతే, ఎంత తన సహనాన్ని పరీక్షించకపోతే, పవన్ కళ్యాణ్ నీ పార్టీని నిన్ను అధపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన పార్టీ కాదు అంటూ కూడా చెప్పారంటే దానికి ఇది సేమ్ అక్కడ ఏదైతే అక్కడ స్ట్రాంగ్ వర్డ్ పడింది. దాని తర్వాత ఒకటి కూడా దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ ఏమాత్రం టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పులపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది. దాంతోనే ఇప్పుడు జగన్ ఏదైతే పద్మవ్యూహంలో చిక్కుకున్నాడో ఆ మొత్తం అన్నిటి విషయాల్లో కంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మరింత తల బొబ్బిగట్టే విధంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట అనుకున్నాడంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. దాన్ని జరిగేంత వరకు కూడా ఆయన నిలబడతాడు. అదే విషయంలోనే ఇప్పుడు ఎవరైతే మహిళల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని గతంలో చూసేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు అందరూ కూడా చాలా ఎగతాళి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఊగిపోయి మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉంటాడు. ఏదో జన సైనికులను చూసి వాళ్ళందరూ కూడా ఒక 10 మంది 20 మంది రాగానే కావాలని చెప్పి మాట్లాడుతుంటాడు. కానీ అదే మాటలను చూసి అదే మాటలను సోషల్ మీడియాలో రిపీట్ అవుతున్న కొలది ఈసారి ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఒంట్లో చెమటలు పడుతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఆ రోజు చాలా వ్యంగ్యంగా చూసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసిన వ్యాఖ్యల్ని ఈ రోజు తలుచుకొని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నా, ప్రభుత్వ ఆస్తుల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అది భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సరస్వతి భూముల విషయంలో చూసాము, లేకపోతే అటవీ సంపద విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా పూర్తిగా అక్కడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్నారు. అందుకోసం అని చెప్పి మొత్తం గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం తరపున కానీ అధికారులు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే సామాన్య జనాన్ని బతకడానికి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్తాను. మొత్తానికి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు చూస్తుంటే జాలి వేస్తుంది రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఈసారి మాత్రం తప్పకుండా అయితే ఆయన భరించాల్సిందే. ఎందుకంటే గతంలో చేసిన పాపాలు ఇప్పుడు ఆయన చుట్టుకున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అయితే పద్మవ్యూహం నుంచి బయటికి రావడానికి కష్టమనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.